రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ స్మార్ట్ సిటీ చిన్న క్లబ్ అయినప్పటికీ వారు నిర్వహిస్తున్న సామాజిక సేవ కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ పూషా అన్నారు. కాకినాడ కల్పన సెంటర్లో గల ఎస్ఎంఎస్ రోటరీ హాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ స్మార్ట్ సిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ నామడి స్వామి శేఖర్ అధ్యక్షత వహించగా రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ పూషా ముఖ్య అతిథిగా, అసిస్టెంట్ గవర్నర్ టీవీ రమణారావు విశిష్ట అతిథిగాను, క్లబ్ చార్టర్ మెంబర్ బ్లూ స్టార్ రవి గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత నామాడి స్వామి శేఖర్ నుండి కొత్త ప్రెసిడెంట్ కాశీ శ్రీకాంత్, సెక్రటరీ పెదపాటి రాజేష్ కు ముఖ్య అతిథి డాక్టర్ పూషా, విశిష్ట అతిథి టీవీ రమణారావులు బాధ్యతలను అప్పగించారు. ముఖ్య అతిథి డాక్టర్ పూషా నూతన కార్యవర్గానికి వారి బాధ్యతలను తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పూషా మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ స్మార్ట్ సిటీ చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయన్నారు. విశిష్ట అతిథి టీవీ రమణారావు మాట్లాడుతూ తన పరిధిలో ఉన్న 5 క్లబ్ల ప్రమాణ స్వీకారోత్సవాలు పూర్తయ్యాయని, ఇకపై సామాజిక సేవా కార్యక్రమాలపై క్లబ్ సభ్యులు దృష్టి సారించాలన్నారు. చార్టర్ మెంబర్ బ్లూ స్టార్ రవి మాట్లాడుతూ స్మార్ట్ సిటీ క్లబ్ సభ్యులు తక్కువగా ఉన్నప్పటికీ వారు చేసిన సేవా కార్యక్రమాలు భారీగా ఉంటున్నాయన్నారు. నూతన ప్రెసిడెంట్ కాశీ శ్రీకాంత్ తాను చేయబోవు సామాజిక సేవా కార్యక్రమాలను వివరించారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం కిట్లు, చీరలు, నగదు పంపిణీ చేశారు. అనంతరం అతిథులను క్లబ్ సభ్యులు శాలువాలు కప్పి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చార్టర్ మెంబర్ గ్రంథి రాజా, క్లబ్ లర్నింగ్ మెంబర్ సామంతుల అజయ్, క్లబ్ సభ్యులు కాశీ బాలయ్య, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనేది ఈ సంవత్సరంలో మరింత ప్రస్ఫుటంగా కనపడాలి. కాశీ గారి మాటలు ఈరోజే కాదు, ఇంతకుముందు నేను విన్నప్పుడు కూడా ఆయనలో ఒక తపన, ఆయనలో ఒక కమిట్మెంట్, రోటరీ పట్ల ఒక స్పష్టమైన ఇష్టం కనిపించినాయి. కనుక వారి సంవత్సరం, వారి నాయకత్వంలో మీ సంవత్సరం డెఫినెట్గా అద్భుతంగా సాగుతుందని నమ్ముతున్నాను. రోటరీ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ, ఏవో చాలా సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటుంది. అది ఇది అందరికీ తెలుసు. చాలామందికి పోలియో అనేది పోలియో నిర్మూలన కార్యక్రమంలో రోటరీ ఒక ప్రముఖమైన పాత్ర నిర్వహించింది అని కూడా తెలుసు. ఏదో కనీసం కొంత కనెక్షన్ ఉందని మనకు కనీసం చాలామందికి తెలుసు. బట్ మై ఫ్రెండ్స్, రమణరావు గారు మాట్లాడుతూ రోటరీ ఫౌండేషన్కి మీరు అందరూ కంట్రిబ్యూట్ చేయాలి, మీరు కార్యక్రమాలు చేయాలి, ఇవన్నీ చెప్పారు. రోటరీ ఫౌండేషన్ అనగానే నేనే మీలో ఉంటే ఇంకా వెనక్కి సీట్లో చాలా వెళ్ళిపోతాను. ఎందుకంటే ఒక నాయకుడికి ముందు కావాల్సింది కాశీ గారికి చెప్తున్నాను. కాశీ గారికి కాదు, మీలో కూడా కాబోయే నాయకుడు ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ ఒక ప్రెసిడెంట్ అవుతారు, ఆ నెక్స్ట్ ఇయర్ ఒక ప్రెసిడెంట్ అవుతారు. ఇదంతా గుడుగుడు కొంచెం అయింది. ఈ సీట్లంతా ఆ సీట్లకు, ఆ సీట్లకు ఈ సీట్లకు మారుతూ ఉంటారు తప్పితే మన అందరూ రొటేరియన్సే. ఇదిగా మీకు సపోర్ట్ చేస్తామండి శ్రీకాంత్ గారు. అలాగే రొటేరియన్స్ అందరూ కూడా ప్రెసిడెంట్ గారికి సపోర్ట్ చేయాలి. అలాగే రోటరీ ఫౌండేషన్, పోలియోకి, అలాగే సర్వీస్ టైం, రొటేరియన్స్ అందరూ కూడా రోటరీలో జాయిన్ అయ్యామంటే కంపల్సరీ మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి, లేదా సర్వీస్లో కంపల్సరీ పాల్పంచుకోవాలి. ఇదేది కుదరని వాళ్ళు కంపల్సరీ ఫౌండేషన్కి సపోర్ట్ చేయాలి, పోలియో ఫండ్కి సపోర్ట్ చేయాలి. అలాగా ఇదంతా చేస్తేనే మన క్లబ్ని స్ట్రాంగ్ చేయగలం. మీకు అందరికీ రవి గారు ఉన్నారు, గైడ్ చేయగలుగుతారు. పెద్దయినా ఈ సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉంది. మన గవర్నర్ గారు మనకు చెప్పింది ఏంటంటే, ఇయర్ 3 Cలు పెట్టారు టార్గెట్: కంట్రిబ్యూషను, కనెక్ట్, కలెక్ట్, కంట్రిబ్యూషన్, కమిట్మెంట్ కూడా. ఈ 3 అంటే నేను చెప్పింది ఇది ఫౌండేషన్కి, పోలియోకి కంపల్సరీ ప్రతి రొటీరియన్ ఇందులో పార్టిసిపేట్ చేయాలనేసి అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా మన ప్రెసిడెంట్ గారిని కోఆపరేట్ చేయాలని అందరికీ విన్నవించుకుంటున్నాం. ఏంటంటే పోలియో గురించి చేస్తూ ఉన్నారు, చాలా సర్వీస్ ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ పోలియో ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది నాకు చాలా నచ్చింది. ఇది గురించి నాకు చాలా మంది తెలియదు. ఈ పోలియోలో పోలియో చుట్టూ వేస్తూ ఉంటారు కదా, ఈ పోలియో ఫండ్ అంతా కూడా మెయిన్లీ రోటరీ నుంచి, రోటరీ ఇంటర్నేషనల్ నుంచి ఈ ఫంక్షన్ వస్తున్నట్టు తెలుస్తుంది. అప్పటి నుంచి కూడా నేను ఎంతో దీనికి ఆకర్షితులయ్యాను. సరే, మన వైపు కూడా పోలియోకి ఎంతో కొంత మనం ఇక్కడ నుంచి కలెక్ట్ చేసి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాను.
కాశీ గారు కూడా ఆయన డైలీ ఎన్నో పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ వర్క్లు చూస్తున్నారు. అలా టాప్ లెవెల్లో ప్రాజెక్టులు చూశారు. అలాగే బాటమ్ లెవెల్లో పేద ప్రజలకు ఎంతో మందికి ఆయన సేవ చేయడం కూడా నేను చూశాను. కరెక్ట్గా ఈ సర్వీస్ ఓరియంటెడ్ మన కాకినాడ స్మార్ట్ సిటీకి ఆయన ప్రెసిడెంట్గా చేసినందుకు మన స్వామి గారికి, అజయ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మరో మన కాశీ గారికి అడ్డంగా లేకపోతే సెక్రటరీ మరి నిత్యం ఆయనతోనే కలిసి ప్రయాణం చేయవలసిన సెక్రటరీ రాజేష్ గారు కూడా చాలా గొప్ప వ్యక్తి. ఎంత గొప్ప వ్యక్తి అంటే పిఠాపురంలో ఇండిపెండెంట్గా ఆ బలీయమైన అంటే మాకు చెప్తున్నాను, పార్టీలకి అతీతంగా ఇండిపెండెంట్గా పోటీ చేసి ఒక కార్పొరేటర్గా గెలిచారు. అంటే ఆయనలో సేవాభావం మనసులో హృదయంలో ఎంత లోతుగా ఉంటే కానీ ఇండిపెండెంట్ అక్కడ అలాంటి పిఠాపురం లాంటి ఏరియాల్లో ప్రజల్లో ఏదో ఒక పెద్ద పార్టీలు ఏదో 2 ఉంటే వాటికి వేస్తారు. అలాంటి వాళ్ళందరినీ కాదని ఈయన కార్పొరేటర్గా గెలిచారు అంటే ఆయన హృదయంలో సేవ అనేది ఎంత లోతుగా పాల్గొనిపోయిందో మనందరికీ తెలుస్తుంది. మరి రాజేష్ గారు కూడా మన కాశీ గారికి తోడుగా ఉంటూ ఆయనతో పాటు మరిన్ని సేవలు చేయాలని నేను కోరుకుంటున్నాను.